తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి బీజేపీ మొండి చేయి చూపించడంతో ఆయన కాంగ్రెస్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జితేందర్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్లోకి రావడానికి ఆయన సముఖత వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డికి షాక్నిస్తూ ఆ టికెట్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అర్ణబ్ కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన జితేందర్ కాంగ్రెస్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 34 మందితో కూడిన లిస్టును ఆ పార్టీ విడుదల చేసింది. వీరిలో 27 మంది పురుషులు, 7 మహిళలున్నారు. అభ్యర్థుల్లో పీహెచ్డీ చేసిన ఒకరికి అవకాశం లభించింది. 11 మంది పీజీ చేసిన వారున్నారు. గ్రాడ్యుయేషన్ చేసిన వారు 9 మంది, ఇంటర్ చదివిన వారు 8 మంది, 10th పూర్తి చేసిన వారు 5 జాబితాలో చోటు కల్పించారు. చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లిలో ప్రజాహిత యాత్రను బీజేపీ నేత బండి సంజయ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేసిన హామీలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఇచ్చిన హామీలన్నీ పెద్ద జోక్ అని ఆయన విమర్శించారు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, హామీలు ఎలా అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ వెంట పడతామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారం వస్తుందో రాదో తెలియక కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా హామీలు ఇస్తున్నారని విమర్శించారు. అమలు చేయలేని హామీలకు ఆశపడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మోసపోతారని ఆయన అన్నారు.